తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు 46వ నామము అమ్మవారి యంత్రం గురించి, తంత్రం గురించి, మంత్రం గురించి చాలా బాగా వివరించారు. ఇప్పుడు ఈ నామంలో ఏం చెప్తారు? ఈ నామంలో అమ్మవారు యంత్ర రూపం నుంచి దేహ రూపంలోకి ఎలా వచ్చిందో చెప్పుకోవాలి మనం. దేహ రూపంలోకి వచ్చింది అమ్మవారు. ఎలా అంటే చిదగ్నికుండ సంభూత సుదేహాయే నమో నమః. చిదగ్నికుండ సంభూత సుదేహాయే నమో నమః అనేది అష్టోత్తర శతనామాల్లో ఉన్న నామం. ఇదే నామం సహస్రంలో కూడా ఉందండి. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అక్కడేమో చిదగ్నికుండం నుంచి సంభవించిందని చెప్పినప్పటికీ కూడా ఎందుకు సంభవించిందని ఒక కారణం ఉంది, ఒక మూల కారణం ఉంది. ఆవిడ ఎందుకు సంభవించాలి అసలుకి? ఆవిడ సూక్ష్మ రూపంలో ఉంటారు. ఆవిడ ఒక దేహధారం తీసుకున్న ఒక దేవతగా భూలోకానికి వచ్చి రాక్షస సంహారం చేయవలసిన అవసరం ఎందుకంటే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతలందరూ ఈ బండాసురుణ్ణి వధించమని ఆవిడని ప్రార్థిస్తే ఆ దేవకార్యాన్ని చక్కబెట్టడానికి ఆవిడ చిదగ్నికుండంలోంచి ఉద్భవించింది. అదే నామాన్ని అష్టోత్తర శతనామాల్లో దేవకార్య సముద్యత అనే విషయాన్ని చెప్పకుండా సుదేహాయ నమః అంటున్నారు వాళ్ళు. అంటే చిదగ్నికుండ సంభూత సుదేహాయే నమో నమః. చిదగ్నికుండంలోంచి చక్కటి దేహం. సుదేహం అంటే అది శుభవంతమైనది, పవిత్రమైనది, సుమంగళీపూరకమైనది. ఇటువంటి అర్థాలన్నీ వస్తాయన్నమాట దాంట్లో. సుదేహం వేరు, దేహం వేరు. అదేమిటండి సుదేహం అంటే ఇప్పుడు చూడండి, మనకి మంగళం వేరు, శుభమంగళం వేరు. సు అనే ఎప్పుడు సు అనేదండి మంగళ వాక్యానికి ముందు వచ్చేటువంటి పదం. శుభకీర్తి, శుభవార్త అన్నీ సు అనేది ముందు వస్తుంది. అలా సు అనే అక్షరాన్ని మనము చాలా మటుకు మంచి వార్తలకే వాడుకుంటాం. సు అనే అక్షరాన్ని. నకారం సుముహూర్తం, శుభ సమయం అట్లా. సు అనేదంటే ఒక మంచి విషయాన్ని చెప్పడానికి సూతో మొదలు పెడతారు. అందుకని ఊరికే కళ్ళతో చెప్పండి, లోచనాలన్నా కళ్ళే, కానీ సులోచనాలు అంటారు. లోచనము అన్నా కన్నే, సులోచన అంటారు. సులోచన అంటే అసు అనే అంటే చక్కటి దీర్ఘమైన నేత్రాలు. ఇంకొక అర్థం సులోచనాలు అంటే కళ్ళదోడని కూడా అర్థం ఉంది. అలా సు అనే పదం చాలా వాటికి శుభమైనటువంటి అర్థాన్ని ఇస్తుంటుంది. ఇక్కడ సుదేహాయ నమః అని చెప్పడంలో ఏంటంటే మళ్ళీ మహా అన్నా కూడా చాలా అనేక మహా అంటే 4 రెట్లు ఎక్కువ ఎక్కడైనా కూడా. ఇక్కడ చిదగ్నికుండం నుంచి ఆవిడ ఉద్భవించింది. చిదగ్నికుండం నుంచి ఉద్భవించినప్పుడు ఆవిడ సుదేహురాలు ఎలా అయింది అంటే అక్కడ మన కవిత్వం చతుర్భుజే చంద్రకళావతంసే అని కాళిదాసు వర్ణించాడు. ఆవిడ ఎలా ఉంది? చిదగ్నికుండ సంభూత అయింది, బయటకు వచ్చింది. ఎలా ఉందంటే చతుర్భుజే 4 భుజాలు, చంద్రకళావతంసే చంద్రకళలతో అవతంసురాలై ఉన్నది అనేటువంటి అర్థం చెప్పాలంటే మన లలితాదేవి శక్తి సాహిత్యంలో ఏం చెప్తారంటే ఎడం ముక్కు నుంచి చంద్రనాడి, కుడి ముక్కు నుంచి సూర్యనాడి. ఇవి మనకి ఎలాగో సూర్యచంద్రులు ఈ ముక్కుల్లో ఉంటారు. ఇటు ఎడం వైపేమో చంద్రనాడు అంటారు, కుడివైపు సూర్యనాడు అంటారు. ఈ మధ్యలో అగ్ని ఉంటుంది, అగ్ని నేత్రం మనకి ఈ మధ్యలో ఉంటుంది. ఈ యొక్క ప్రయాణం అంటే సుషుమ్నా నాడి నుంచి ప్రయాణం చేసే కుండలిని ఈ ఎడం ముక్క నుంచి పైకి వెళ్ళి సహస్రార చక్రం కింద వరకు వెళ్ళి మళ్ళీ మూలాధార చక్రం నుంచి, మళ్ళీ స్వాదిష్టాన చక్రం నుంచి, మళ్ళీ ఇక్కడ మణిపూరం నుంచి, మళ్ళీ అనాహత నుంచి, మళ్ళీ ఈ విశుద్ధి చక్రం నుంచి, ఈ విశుద్ధి చక్రం నుంచి వచ్చి ఇటు సూర్యనాడి నుంచి వెళ్ళి మట్టి చంద్రనాడి నుంచి వస్తుంది. అంటే దీని ప్రయాణం ఎడం ముక్కులో ఉన్నటువంటి చంద్రనాడి నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి కుడి ముక్కులో ఉన్నటువంటి సూర్యనాడి నుంచి కిందకు వస్తూ ఉంటుంది. అంటే సూర్యకళలు, చంద్రకళలు, అగ్ని కళలు కూడా 3 సంతరించుకుని సుదేహాయ నమః అమ్మవారు. ఆవిడ సుదేహురాలు ఎలా అయింది? చక్కటి శుభమైనటువంటి శుభాకృతితో ఉన్నటువంటి దేహంతో ఆవిడ బయటికి వచ్చింది. అంటే చిదగ్నికుండంలోంచి వచ్చింది. అసలు చిదగ్నికుండమే అంటేనే అత్యద్భుతమైనటువంటి నిత్యనూతనమైన ఒక జ్ఞాన విగ్రహం అమ్మవారు. జ్ఞాన విగ్రహం. చిత్ అంటేనే జ్ఞానం, చిత్ అగ్ని అంటే ఆ జ్ఞానము అగ్నిలో దహించి విజ్ఞానము సుజ్ఞానము అయింది. అందుకే సుదేహాయ నమః అన్నారు అక్కడ.
జ్ఞానాగ్ని అంటారు చూడండి. జ్ఞానాగ్ని ఎప్పుడు వస్తుందంటే జ్ఞానాన్ని ఆర్జించాలనే తపన ఒకటి ఉంటుంది. ఆ తపన మనని దహించేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ జ్ఞానాగ్నిలో మనం దహించబడి స్వచ్ఛమైన జ్ఞానంతో బయటకు వస్తాం. అది మానవులకి. ఇప్పుడు అమ్మవారికి ఎట్లా అయిందంటే చిదగ్నికుండ. చిత్ అంటేనే జ్ఞానం. జ్ఞానం అనే అగ్నికుండలోంచి ఆవిడ బయటకు వచ్చిందే చిదగ్నికుండంలోంచి. ఇంకేంటి అంటే ఆవిడ సత్య విగ్రహ, జ్ఞాన విగ్రహ, జ్ఞానద, జ్ఞాన విగ్రహ అని సహస్రంలో కూడా మనకి నామాలు వస్తుంటాయి. జ్ఞానద ఇచ్చేది ఆవిడే, మళ్ళీ జ్ఞాన విగ్రహమే ఆవిడ. జ్ఞానమే విగ్రహ రూపంలో ఉంది. జ్ఞానద, జ్ఞాన విగ్రహ. జ్ఞాన జ్ఞేయ జ్ఞేతృ అని కూడా వస్తుంది. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞేతృ అంటే తెలియబడిన విషయం. ఇది కూడా వస్తుంది మనకి దీంట్లో. ఇలా జ్ఞాన రూపంగా ఆవిడ అగ్నిలో దహించుకుపోయి వచ్చినటువంటి ఒక విగ్రహాన్ని, అంటే అగ్నిలో పునీతమైనటువంటి జ్ఞానంగా అమ్మవారు బయటకు వచ్చి సుదేహం అంటే కాంతివంతంగా బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది అమ్మవారు. ఎలా మెరిసిపోతోంది అన్న విషయాన్ని చతుర్భుజే చంద్ర కళావతంసే అని కాళిదాసు వారు వర్ణించారు. కుచోన్నతే కుంకుమరాగ సోనే పదాంకుత పుష్పబాణ చాపి. ఆవిడ యొక్క ఆయుధాల్ని ఆవిడ కుంకుమ పూల రంగులో మెరిసిపోతూ అలా ఉంది. ఇదే విషయాన్ని మూక కవి కూడా వర్ణించాలని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నాడు ఆయనేమో. కాశ్మీరం అంటేనే కుంకుమ పువ్వు. కుంకుమ పూల గుత్తులతో ఉన్నటువంటి అందమైన లతలాగా అమ్మవారు ఉందట. ఎంత అందమైన అమ్మో చూడండి. సుదేహం అంటే అదే మరి. కాశ్మీర పూల గుత్తులు ఉన్నటువంటి ఒక చక్కని లతలాగా ఉంది. లత అంటేనండి ఊరికి అందరు తీగ అనుకుంటారు. లతకి పూలు, పళ్ళు, కాయలు, ఆకులు కూడా ఉండాలి. అవునండి. అప్పుడు అందమైన తీగ మధ్యలో అలా చక్కటి వంపులతో పైకి పాకుతుంటే ఆ వంపులతో ఉన్నటువంటి తీగకి చక్కటి గుత్తులు గుత్తులుగా కుంకుమ పూలును, ఆకులు, పళ్ళు, పువ్వులు ఉంటే పండవలసిన పళ్ళు, ఇంకా విచ్చుకోవాల్సిన పువ్వులు, విచ్చిన పువ్వులు ఇలా ఉండాలి ఒక తీగ అంటే. మనోహరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక స్త్రీతో ఎందుకు పోలుస్తారంటే లతాంగి, తన్వాంగి అని. ఆ తన్వి అంటేను, లత అంటేను అవయవ నిర్మాణం స్త్రీకి ఏది ఎక్కడ ఉండాలో అది సరిగ్గా ఉండాలి. సౌందర్య శాస్త్ర ప్రకారం స్త్రీ యొక్క అవయవ నిర్మాణ పొందిక ఎలా ఉంటే స్త్రీని సౌందర్యవతి అంటారో అలా ఉన్న స్త్రీని లతాంగి అంటారు. తన్వి అంటే కూడా ఇదే అర్థం. శ్యామ, తన్వి, లతాంగి ఈ మూడు సమానార్థకాలు. అంటే ఏంటి? స్త్రీ యొక్క సౌందర్యాన్ని కవులు ఎలా వర్ణించారో, అవయవ నిర్మాణ పొందిక ఎలా ఉండాలని చెప్పారో అదేవిధంగా ఒక స్త్రీ ఉంటే ఆవిడని తన్వి అని కానీ, లతాంగి అని కానీ, శ్యామ అని కానీ అనొచ్చు. శ్యామ అనే పదం కాళిదాసు వర్ణించాడు మేఘ సందేశంలో. తన్వి అని కూడా అంటాడు అక్కడ నాయికని. దాంట్లో తన్వి, శ్యామ, లతాంగి ఇది ఏంటంటే సర్వాయవ లక్షణ సంపన్న సౌందర్య రాశులకే ఈ యొక్క శబ్దార్థాలు ఉపయోగిస్తారు. సర్వాయవ సౌందర్యం ఉండాలి. నకసిక పర్యంత అందంగానే ఉండాలి. ముఖం ఒక్కటి బాగుండి మిగతా శరీరం ఒకలాగా ఉంటే అది సుదేహం అవదు. ముఖము బాగుండాలి, సౌందర్యానికి శరీర నిర్మాణం కూడా బాగుండాలి. అది నకసిక పర్యంతం సౌందర్యానికి ఏ ఏ ఉపమానాలు చెప్పారో అవన్నీ ఆ స్త్రీలో కనిపించాలి. అంటేనే ఆ పేర్లు వాళ్ళకి సుదేహం అన్నా, సౌందర్యమూర్తి అన్నా, శృంగార రస సంపూర్ణ అమ్మవారు. మరి శృంగార రసం సంపూర్ణంగా ఉంటేనే అవయవ నిర్మాణం యొక్క పొందిక అలా ఉంటుంది. అందుకని ఇక్కడ అమ్మవారు చిదగ్నికుండ సంభూతే కాకుండా సుదేహాయ నమః చక్కటి బంగారపు రంగుతో మెరిసిపోతూ అమ్మవారు ఆ చిదగ్నికుండ నుంచి బయటికి వచ్చింది. ఎందుకు వచ్చిందనే సహస్రంలో మనకు చెప్పారు. ఆవిడ ఊరికే కారణ జన్ములు కదా, వాళ్ళంతా ఊరికే రారు కదా. ఎందుకు వచ్చింది అంటే దేవకార్య సముద్యత. ఆ రకంగా దేవకార్యానికి సముద్యురాలై ఆవిడ బాగా తయారయ్యి రెడీగా ఉందన్నమాట. దానికోసం ఆవిడ ఆ చిదగ్నికుండం నుంచి బయటకు వచ్చింది. ఆ వచ్చిన ఆవిడ దేహం ఎలా ఉందంటే సుదేహాయ నమః అని మనకి అష్టోత్తరంలో వర్ణించారు. ఇదండి ఆవిడ యొక్క అంటే స్థూల రూపం చెప్పినప్పుడు మళ్ళీ ఆవిడ ఎలా బయటకు వచ్చారో చెప్తున్నారనమాట. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.